నలుగురు భర్తలతో ఫస్ట్ నైట్, చివరికి మరిదితో కూడా రొమాంటిక్ సీన్లు. వామ్మో, ఇదెక్కడి రొమాంటిక్ సినిమా రా అయ్యా. ఇది తెలుసుకోబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రజెంట్ ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. ఈ మధ్య కాలంలో థియేటర్లో కొత్త సినిమాలు ఏవి వస్తున్నాయా అనే దానికంటే కూడా ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి స్ట్రీమింగ్ అవుతున్నాయా అని కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నారు. దానికి తోడు కొత్త సినిమాలు కూడా నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దాంతో జనాలకు థియేటర్లో చూసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు తప్పితే చిన్న హీరోల సినిమాలు థియేటర్లో చూడడం చాలా వరకు తగ్గించేశారు. మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే తప్ప అసలు థియేటర్ల వైపు కూడా చూడలేదు. కాస్త రొమాంటిక్ కంటెంట్ కనిపించిందంటే చాలు ఓటీటీలను వదలట్లేదు యూత్. ఇప్పుడు అలాంటి ఓ యూత్ఫుల్ కంటెంట్ మీకైతే చెప్పబోతున్నాను. మరీ ముఖ్యంగా ఈ సినిమాను మాత్రం అస్సలు ఫ్యామిలీతో చూడకండి. కేవలం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ కంటెంట్ ను చూడండి. ఈ రొమాంటిక్ కంటెంట్ పేరు చెప్పాలి అంటే పాంచాలి. ఇది ఒక మినీ సిరీస్ గా వచ్చింది. మహాభారతంలోని ద్రౌపది క్యారెక్టర్ ను బేస్ చేసుకుని తీశారు. అంతేకాదు దీనికి IMDbలో కూడా 8.7 రేటింగ్ ఉంది. ఇక ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే 5 అన్నదమ్ములు ఒకే దగ్గర కలిసిమెలిసి ఉంటారు. అయితే ఆ 5గురిలో చిన్నవాడు కాకుండా మిగిలిన 4 అన్నదమ్ముళ్ళు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఆ 4గురితో ఆ స్త్రీ కూడా హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక సందర్భంలో ఆ స్త్రీ తన మరిదిపై మనస్సు పారేసుకుంటుంది. అందరిలో చిన్నవాడు కావడంతో ఇంట్లోనే ఉంటాడు. దాంతో రోజంతా ఒంటరిగా ఉండే ఆ మహిళ మరిదిని తన వశం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ అతను మాత్రం లొంగడు. అయితే ఈ విషయం తెలిసిన 4 అన్నదమ్ములు వాళ్ళ తమ్ముడితో తన భార్యకు పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ ఎంత చెప్పినా ఆయన వినడు. అయితే ఒక టైంలో ఆయన తన వదినతో ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ సిరీస్ యొక్క స్టోరీ కాస్త బోల్డ్ గా అనిపించిన సీన్లు అయితే అలా ఉండవు. అయితే ఫ్యామిలీతో మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి. ప్రజెంట్ ఈ సిరీస్ ఉల్లు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. సో మళ్ళీ చెప్తున్నాను, మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.